ఒక తెలివైన చిట్టి చిలుక పంజరంలో నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం. ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రవచనాలకు వెళ్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను తన ఇంట్లో పంజరంలో పెట్టి పోషించేవాడు. ఆ చిలుక ఒక రోజు తన యజమానిని అడిగింది, మీరు ప్రతిరోజు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ చిలుక యజమాని, నేను ప్రతిరోజు మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రవచనాలకు వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ చిట్టి చిలుక, మీరు ప్రతిరోజు మంచి విషయాలు తెలుసుకుంటారు కదా, నేను స్వేచ్ఛను ఎప్పుడు పొందగలను అని అడిగింది. అప్పుడు ఆ చిలుక యజమాని, నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ చిలుక, సరే, మీరు ప్రవచనాలకు వెళ్ళే మీ గురువు గారిని నా ప్రశ్న గురించి అడగండి అని చెప్పింది. అప్పుడు ఆ చిలుక యజమాని సరే అని చెప్పి అక్కడ నుండి ప్రవచనాలకు వెళ్ళాడు. అక్కడ ప్రవచనాలు వినడం అంతా అయిపోయింది. అప్పుడు ఆ చిలక యజమాని గురువుగారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా ఇంట్లో పంజరంలో ఒక చిలక ఉంది, అది నేను ఎప్పుడు స్వేచ్ఛను పొందగలను అని నన్ను అడిగింది, దానికి సమాధానం నా దగ్గర లేదు, మీరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ గురువు గారు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అప్పుడు ఆ చిలక యజమాని భయపడి అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. యజమానిని చూసిన చిలక, నా ప్రశ్న గురించి మీ గురువు గారిని అడిగారా అని అడిగింది. అప్పుడు ఆ చిలక యజమాని, అడిగాను, కానీ నీ దురదృష్టం, నీ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే కింద పడిపోయాడు అని చెప్పాడు. అప్పుడు ఆ చిట్టి చిలక నవ్వుతూ నాకు అర్థమైందిలే అని అనుకుంది. మరుసటి రోజు ఆ చిలుక యజమాని ప్రవచనాలకు వెళుతూ పంజరంలో చూశాడు. అప్పుడు ఆ చిలుక ఉలుకు పలుకు లేకుండా కింద పడిపోయి ఉంది. అప్పుడు ఆ యజమాని చిలుకకు ఏమైంది అని బయటకు తీసి చూశాడు. అయినా ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అప్పుడు ఆ యజమాని చిలుకను నేల మీద పెట్టి జాగ్రత్తగా చూస్తున్నాడు. అప్పుడు ఆ చిలుక గాల్లోకి ఎగిరిపోయింది. పట్టుకోవడానికి చూశాడు, కానీ దొరకలేదు. అప్పుడు చిలుక యజమాని బాధపడుతూ ప్రవచనాలకు వెళ్ళాడు. చిలుక యజమానిని చూసిన ఆ గురువు గారు దగ్గరికి పిలిచి, నీ చిలుక ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ చిలుక యజమాని జరిగిందంతా చెప్పాడు. నేను పొద్దున్నే ప్రవచనాలకు వస్తున్నప్పుడు చిలుక ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉంది. నేను బయటకు తీసి చూశాను, అప్పుడు ఆ చిలుక ఎగిరిపోయింది అని బాధతో చెప్పాడు. అప్పుడు ఆ ప్రవచనం చెప్పే గురువు గారు, నీ చిట్టి చిలుక నీకన్నా చాలా తెలివైంది, ఎందుకంటే నేను చూపిన చిన్న సూచనను అమల్లో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ నువ్వు ప్రతిరోజు ప్రవచనాలకు వస్తూ కూడా నువ్వు నేను చెప్పే ప్రవచనాలలో మంచిని గ్రహించి ఉంటే చిలుకను అలా పంజరంలో బంధించేవాడివి కాదు అని అన్నాడు. అప్పుడు ఆ చిలక యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. దూరం నుండి చిట్టి చిలక గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మనం కూడా అంతే, మన కళ్ళ ముందు ఏది జరిగినా మంచిని గ్రహించి చెడును వదిలేయాలి. ఈ కళ్ళ ముందు చెడు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి, లేదంటే ఆ తప్పు చేసిన వాడికన్నా ఎక్కువ తప్పు నువ్వే చేసినట్టు అవుతుంది.